SRK తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు సిరీస్ లోని మనము పెళ్లి కాకముందే ఆడబడుచు పెత్తనాల గురించి, ఇంకా ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఆమె చేసిన ఘనకార్యాల గురించి చెప్పుకుందాం. అలాగే అలాంటి ఈ సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు ఏ రకంగా తప్పించుకోవచ్చు అనే దాని గురించి కూడా వీడియోలోనైతే చెప్తాను. కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు మీ డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగానైతే ఉంచడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన పక్కింట్లో ఏం జరుగుతుంది అనే సిరీస్ కి. అయితే అది 2006 ఆ టైంలోనమాట. అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం అయితే వచ్చింది. వచ్చి రాగానే మామగారు అమ్మాయిని చూసి అమ్మాయి ఏం చదువుకుంటుంది ఏంటి అనే అన్ని అడిగి డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత, ఏదమ్మా ఒకసారి నాడు మాట్లాడు అండ్ పుస్తకం ఇచ్చి ఇది చదువు అని చెప్పేసి అన్ని కూడా టెస్ట్లు అనమాట. ఇది అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత అతను వెళ్ళి, మాకు అమ్మాయి నచ్చింది, మా అబ్బాయిని పంపిస్తాను, మా అబ్బాయి కూడా చూసుకున్న తర్వాత అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అయితే వచ్చారు. వాళ్ళు కూడా చక్కగా మాట్లాడారు. వాళ్ళని చూసిన తర్వాత అమ్మాయికి ఒక క్లారిటీ అయితే వచ్చింది, మంచి కుటుంబం అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటనంటే లగ్న పత్రిక అయితే రాయించుకొని వాళ్ళ ఆడబిడ్డ ఇంకా వాళ్ళ మామగారు కలిపి వచ్చారనమాట. వచ్చిన రోజున అమ్మాయి ఏంటి అని అంటే, నార్మల్ గా ఆల్రెడీ నన్ను చూసారు కదా అని చెప్పేసి చీర కాకుండాను డ్రెస్ వేసుకుందాం అనుకుంటే వాళ్ళ అమ్మగారు తిట్టారంట. వద్దొద్దు, ఇలా డ్రెస్ వేసుకుంటే కొంతమందికి నచ్చదు, నువ్వు చీరే కట్టుకో అని చెప్పేసి. సరే సారీ అయితే వేర్ చేసింది. ఆ తర్వాత స్టిక్కర్ ఏదో చిన్నది పెట్టుకుంది, బ్లాక్ స్టిక్కర్. మరి అమ్మాయిలు అలానే ఉంటారు కదండి, టీనేజ్ నుంచి కొంచెం ఏజ్ వచ్చినప్పటికీ కూడాను మరి పిల్లలు అలాగే ఉంటారు కదా. అయితే అంత చిన్న స్టిక్కర్ పెట్టేవేంటి, అలా పెట్టుకు, కొంచెం పెద్దది పెట్టుకో అని అంటే, లేదు నేను ఇదే పెట్టుకుంటాను, బానే ఉన్నాను కదా అని చెప్పేసి చిన్న స్టిక్కర్ ఏదో పెట్టుకుంది. తను పెట్టుకున్న తర్వాత ఈలోగా వీళ్ళైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఆడబడుచు లోపలికి వచ్చి ఇల్లంతా చూసుకుంది, ఇంకా అమ్మాయిని కూడా చూసింది. కూర్చో మాట్లాడు అని చెప్పేసి పక్కన అయితే కూర్చోమంది. కూర్చున్న తర్వాత ఆ అమ్మాయికి రకరకాల ప్రశ్నలు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు రకరకాల ప్రశ్నలు అయితే వేస్తుంది. వాటితో పాటుగా వేసిన ప్రశ్నలే మళ్ళీ రెండోసారి రిపీటెడ్ గా అయితే చేస్తుంది. జనరల్ గా ఇలాంటివన్నీ ఎక్కడ చేస్తారు చెప్పమంటారా? పోలీస్ స్టేషన్ లోని ఎవరైనా ఖైదీని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి పోలీసులు ఈ ట్రిక్ ని అయితే ప్లే చేస్తారు. అలాగే లాయర్లు ఏంటనంటే, వేసిన క్వశ్చన్ ని మళ్ళీ 2-3 క్వశ్చన్స్ లేదంటే చాలా సేపు తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ ని వేయడం అనేది జరుగుతుంది అనమాట. అవసరం అంటారా? పెళ్లి కానీ వచ్చిన వాళ్ళు, పెళ్లి చూపులు కానీ వచ్చిన వాళ్ళు అవన్నీ ఈ అమ్మాయి బాగుందా లేదా అలాంటివి చూసుకొని వెళ్తారు. కానీ ఈవిడ చూడండి ఇలా అయితే అడుగుతుంది. ఆ అమ్మాయి కూడాను తలదించుకొని మొత్తం విషయాలన్నీ కూడా చెప్పింది. ఓకే. తర్వాత చాలా మంది డ్రెస్సులు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. పెళ్లి చూపులు అనేసరికి డ్రెస్సులు వేసుకొని కూర్చుండిపోతున్నారు. నువ్వు చక్కగా చీర కట్టుకున్నావులే, షేప్లన్నీ బాగా కనిపిస్తున్నాయి. బాడీ షేవింగ్ చేయడానికి ఈవిడెవరు? తిండి పెడుతుందా లేదా అంటే ఇంకేదైనా చేస్తుందా? ఓకే. ఆ అమ్మాయి అవన్నీ ఆ మాటలకు ఒకేసారి షాక్ అయిపోయింది. ఈ కాలం కావచ్చు, ఆ కాలం కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అయితే ఇంకా అమ్మాయి షాక్ అయిపోయింది. దానికి తోడు వాళ్ళ నాన్నగారు లగ్న పత్రిక అన్ని కూడా రాయించుకు తెచ్చిన తర్వాత కట్నాల గురించి అయితే మాట్లాడుతున్నారు. అలా మాట్లాడేసరికి ఆ అమ్మాయికి భయం వేసింది. అమ్మో, వీళ్ళు ఏదో తేడాగా అనిపిస్తుంది, ముందు బాగా మాట్లాడారు, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి అయితే చెప్పింది, వద్దొద్దు మనకి సంబంధం నాన్న, ఎందుకు వచ్చింది, ఆవిడ చూసారు కదా ఎలా మాట్లాడుతున్నారు అని. అయితే వాళ్ళ స్టేటస్ ఏంటి అని అంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా ఒక మంచి సంబంధం అయితే దాన్ని ఎలాగైనా కూడా చేసేయాలి. అవతల వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే చాలు,
మా అమ్మాయి ఇంకా రెండోసారి వెనక్కి తిరిగి చూడదు అనే విధంగానైతే చేసేస్తూ ఉండేవారు. మరి అలానే ఇక్కడ కూడా ఏంటనంటే ఏముంది, అబ్బాయితో నీకు పని, వీళ్ళందరితో కాదు కదా, అబ్బాయి చాలా బాగా మాట్లాడాడని నువ్వే చెప్పావు, కాబట్టి ఈ సంబంధం చేసేద్దాం, ఖాయం చేసేసుకుందాం, పర్వాలేదులే, ఏముంది, పెళ్ళైన తర్వాత అబ్బాయే కదా నీకు అన్నిని, వీళ్ళందరూ కాదు కదమ్మా అని చెప్పి ఏదో నచ్చ చెప్పుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. మొత్తానికి పెళ్లి అయితే చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఒక విషయం గుర్తు పెట్టుకోరండి పెద్దవాళ్ళు, ఏంటి అని అంటే భర్తతోనే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని కూడా మంచి హెల్దీ రిలేషన్ అనేది ఉండాలి. ఉంటేనే ఆ లైఫ్ బాగుంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారో ఆడపిల్లలు. గ్రహించుకోండి, ఆడపిల్లని పంపిస్తున్నాము అని అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఈ అమ్మాయిని దుర్బుద్ధితోని దురాలోచనలతోని ఇంకా ఈ అమ్మాయిని ఏదో రకంగా ఇబ్బంది పెడదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అవన్నీ గ్రహించుకొని అబ్బాయికి ముందుగానే మనం అప్పచెప్పాలి. అప్పగింతలు ఎందుకు చేస్తారు, చేసేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, ఎవరు ఏ మాట అననివ్వకుండా చూసుకో, ఇంతవరకు మేము కాచుకొని వచ్చాము, మీ ఇంటికి పంపిస్తున్నాము, మీ ఇంట్లోని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోనాయన అని చెప్పాలి. అయితే తల్లిదండ్రులు మటుకు అలాగ ఆలోచించరు. ఏంటి ఆలోచిస్తారు అని అంటే డబ్బులు ఉన్నాయి అంటే బాగుంటుంది, మా అమ్మాయికి తిండికి బట్టకి దేనికి కూడా లోటు ఉండదు, బాగుంటుంది అని అనుకుంటారు. అయితే అలానే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి టార్చర్ చూపించడం అయితే మొదలు పెట్టింది వాళ్ళ ఆడపడుచు. మీరు అనుకోవచ్చు, ఆడపడుచు ఇంట్లో ఉండదు కదా, టార్చర్ ఎలా పెడుతుంది అని. వచ్చినప్పుడల్లా కూడా పెడతారు అలాంటి వాళ్ళు. మరి అలానే పండక్కి పబ్బాలకి వాళ్ళు చేసుకోవలసిన పుట్టినరోజులకి వాళ్ళకి ఏవైనా మ్యారేజ్ డే అయినా వాటికి అన్నింటికి కూడా అమ్మగారింటికే. అఫ్ కోర్స్ నీకు పెళ్లి అవ్వనంత వరకు కూడాను అమ్మగారింట్లో అన్ని జరుగుతాయి. ఇక్కడ కోడల్నేమో వీళ్ళు పంపించరు, కూతురునేమో ప్రతిదానికి ఇక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. అదేం న్యాయం చెప్పండి. మరి అలాంటప్పుడు కోడల్ని కూడా అమ్మగారింటికి అయితే పంపించాలి, అలా పంపించరు. అలాగే ఈవిడ వచ్చినప్పుడల్లా కూడాను భర్తకి తనకి మధ్యలోని ఏదో ఒక గొడవ అయితే పెట్టేస్తుంది. అది గమనించుకుంది ఈ అమ్మాయి. గమనించుకొని వెంటనే రియాక్ట్ అయ్యి తన భర్తకి ఒకసారి అబ్జర్వ్ చెయ్యండి మీరు, ఇలాగా తను వచ్చినప్పుడల్లా కూడాను మనం ఎందుకనో తన కోసమే ఏదో విషయం మీద ఒక గొడవ అయితే వస్తుంది మనకి, అది మార్చుకుంటే బాగుంటుంది అని తనైతే చెప్పింది డైరెక్ట్ గానే వాళ్ళ హస్బెండ్ కి. మరి అమ్మాయిలకి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. ఏంటి అని అంటే ప్రతి విషయం కూడాను భర్తతోనైతే చెప్పుకోవాలి. ఏం జరిగినా ఎవరితో ఏం మాట్లాడినా పెళ్ళైన తర్వాత నుంచి ప్రతి విషయం భర్తతోనే చెప్పుకోవాలి. అమ్మా నాన్న కాదు, వాళ్ళతో చెప్పుకుంటే మీ సమస్యలు సాల్వ్ అవ్వవు. ఏది మాట్లాడాలనుకున్నా భర్త వినడు, నా మాట వినడు, ప్రతిదీ వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పుకుంటాడు. చెప్పుకోనివ్వండి, జరిగింది కదా మాట్లాడారు, అబద్ధం ఏం కాదు కదా. నిజం చెప్పినప్పుడు తనకి చెప్పారు, ఇంకెవరున్నారు, అదే విషయాన్ని మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధంగానైతే ఉండాలి. జరిగిందే నేను నీకు చెప్పాను, ఇందులో తప్పేముంది అని భర్తను మీరు అడగాలి. ప్రతిరోజు చెప్పండి, ఒకరోజని కాదు, ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాగానే కాస్త రిలాక్స్ అయిన తర్వాత మీరు వాళ్ళకి చేయవలసిన పరిచర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసేసి అప్పుడు కూర్చుంటారు కదా ఖాళీగాను, ఆ సమయంలోనే మాట్లాడుకోండి ఈ రోజు నా డే ఇలా గడిచింది అని తనతోని మీరు ఎక్స్ప్రెస్ చెయ్యండి. ఎప్పుడైతే అలా చెప్తారో, ఒక రోజు తిడతారు, 2 రోజులు వాళ్ళతో చెప్పుకుంటారు, 3వ రోజు 4వ రోజు నెల రోజుల తర్వాత వాళ్లే వచ్చి అడుగుతారు, ఈ రోజు ఏం జరిగింది, ఎలా అయింది నీ డే అని చెప్పేసి. అలాగే వాళ్ళ డే ఎలా అయింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడే కదా మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ అమ్మాయి అలా చెప్పేసరికి అబ్బాయి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు. నిజమే, వాళ్ళ చెల్లి ఇంటికి వచ్చేసరికి తనకి తన వైఫ్ కి గొడవలు అయితే వస్తున్నాయి. అది తను ఏదో ఒకటి చెప్తుంది అనమాట. ఇలా చేస్తారేంటి, ఇలా చేయకూడదు కదా, నేనైతే ఎలా చేశాను. కంపారిజన్స్ మానుకోండి. ముందు అది మీ ఇల్లు, మీ అత్తగారి ఇల్లు, ఇది వాళ్ళ అత్తగారి ఇల్లు. ఇక్కడ పెత్తనం చేసేసి అక్కడ పెత్తనం చేసేసి అది కరెక్ట్ కాదు కదా.
ఎవరి ఇల్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఫాలో అవుతారు. అత్తగారు చెప్పినట్టుగా చెయ్యాలి, అక్కడ చేస్తుంది. ఇంకెందుకు మధ్యలో మెలికలు పెట్టడం? ఇంకొక విషయం ఏంటి అని అంటే, వాళ్ళ పెళ్ళయి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోతుంది. వీళ్ళు రీసెంట్ గా పెళ్ళయింది. వాళ్ళు నేర్చుకోవాలి, ఇంకా బోల్డ్ అంతా నేర్చుకోవాలి. మీలాగా అయిపోమంటే ఎలా అయిపోతారు? ఆలోచించాలి కదా. మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో తన చెల్లి వలన ఇలా గొడవలు అవుతున్నాయని, ఇంకా తన్ని పక్కనైతే పెట్టేశాడు. మరి ఇలా అయితే ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడాను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం గమనించుకొని మన భర్తతోని సఖ్యంగా ఉండాలి. ప్రతి విషయం భర్తతోనైతే చెప్పుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి మనలాంటి మరికొంతమందికి. రేపటి పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ లోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.